గాజులు వేసుకున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, నాకు గాజులు అంటే చాలా ఇష్టం. బట్ షూటింగ్లో వేసుకుందాము అని అనుకుంటే నాకు అలాంటి క్యారెక్టర్ రాలేదు, అన్ని గాజులు వేసుకునే క్యారెక్టర్. సో ఈరోజు మీ పుణ్యమా అని ఇన్ని గాజులు నేను వేసుకోగలిగాను. నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్ని ఇలా పరిచి మీకు చూపిద్దామని మీరందరూ అడిగారు. సో మీకు చూపిద్దామని రెడీ చేశాను. ఈ లోపల మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరి లేట్ ఎందుకు, మీరు ఈ పని చేసే లోపల మీ బ్యాంగిల్స్ తీసేసి ఒక్కొక్కటి చూపిస్తా. సో రెడీ అయిపోయాను మీకు బ్యాంగిల్స్ చూపించడానికి. సో ఇక్కడ ఉన్న చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ తక్కువ ప్రైస్లో చూపిస్తాను. ఓకే, మరి లేట్ ఎందుకు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, అన్నీ వేసుకుంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి కొన్ని కొన్ని వేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది బాక్స్ ఎక్కడ తీసుకున్నారండి అని అడుగుతారు అని అనుకుంటున్నా. సో వాళ్ళ కోసం చెప్పేస్తున్నాను. ఈ బాక్స్ నేను చార్మినార్లో తీసుకున్నాను. నాకు తెలిసి 10 years అయింది అనుకుంటా ఈ బాక్స్ తీసుకొని. మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను. 450 రూపీస్. కొంచెం బేరం ఆడితేనే తగ్గిస్తారు. ఈ బ్యాంగిల్స్ గురించి చెప్తాను. ఇవి మెటల్ బ్యాంగిల్స్. నేను ఎక్కువగా షూటింగ్కి మెటల్ బ్యాంగిల్సే వాడతాను, ఇరిగిపోవు కాబట్టి. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. ఇవి నేను వైజాగ్లో కొన్నాను. వైజాగ్ కాళీ టెంపుల్ ఉంది కదా, కాళీ టెంపుల్ పక్కనే 365 days క్రాఫ్ట్ మేళా ఏదో ఉంది, దాంట్లో కొంటానమాట. 50 రూపీస్ ఈజ్ వెరీ రీజనబుల్. ఇవి కానివ్వండి, ఈ పర్పుల్ కలర్, పీచ్ కలర్, పసుపు రంగు, అండ్ దిస్ బ్లూ అండ్ దిస్ పింక్, ఇవన్నీ 50 రూపీస్. బాగున్నాయా? నేను కట్ల రాజకుమారిలో ఇవి ఎక్కువ యూస్ చేసేదాన్ని. ఒక చేతికి వాచ్ పెట్టుకునేదాన్ని, ఇంకో చేతికి ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకునేదాన్ని. సో నాకు మెటల్ బ్యాంగిల్స్ అయితే విరిగిపోవు కాబట్టి కొంచెం నచ్చుతుంది. ఈజీ టు క్యారీ ఆల్సో. నెక్స్ట్ ఈ బ్లాక్ బ్యాంగిల్స్. నాకు ఇవి బాగా ఇష్టం. ఎందుకు అని అంటే నేను మోస్ట్లీ నాకు బ్లాక్ అంటే ఇష్టం. ఎక్కువ బ్లాక్ మీద నేను వేస్తూ ఉంటాను. దీని మీద మనకి లైట్గా స్టోన్ వర్క్, స్టోన్తో వచ్చిందనమాట. నాకు మెటీరియల్స్ అవి కరెక్ట్గా అంటే ఈ మెటల్స్ ఏవో ఉంటాయి కదా, అంతా కొన్ని తెలియవు, ఏమనుకోకండి. ఇవి నేను 120 రూపీస్ కొన్నాను. ఎక్కడ అంటే వైజాగ్లోనే. అదే మనకి చార్మినార్ దగ్గర కూడా మనకి ఈ టైప్ ఉన్నాయి. ఇవి కొంచెం చార్మినార్ దగ్గర 200 చెప్తున్నారు. మా అక్క వాళ్ళు కొనుక్కున్నారు, నేను వైజాగ్లో తీసుకున్నాను. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఈ మెటల్ బ్యాంగిల్స్. ఇవి నేను హైదరాబాద్లో తీసుకున్నాను. ఇవి నాకు డజన్ 110 రూపీస్ పడింది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ ఈ బ్యాంగిల్స్లో మైనస్ ఏంటి అంటే మీరు కొంచెం దగ్గరికి వచ్చి చూస్తే కొంచెం వెలిసిపోతూ ఉంటాయి. అంటే ఆ పెయింట్ ఏదైతే కోటింగ్ ఉందో అది పోతూ ఉంటుంది. నాకు అవి 50 రూపీస్కే వచ్చినప్పుడు ఇవి నాకు వేస్ట్ అనిపించింది. బట్ నాకు తెలీదు, ముందు కొనేసుకున్నాను. ఇందులో నాకు కలర్స్ ఉన్నాయి. ఇదొక టైప్ గ్రీన్, ఎల్లో, గ్రీన్, ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి. మెరూన్, పింక్, లైట్ పింక్, బ్లూ. ఇవి నేను ఇందాక చూపించా కదా 50 రూపీస్ అందులో. అండ్ ఆరెంజ్ వచ్చేసి 110 రూపీస్ అనమాట. ఇవి ఒక డిఫరెంట్ టైప్ బ్యాంగిల్స్. ఇవి కూడా నేను వైజాగ్లోనే తీసుకున్నాను. 100 రూపీస్. బాగున్నాయి కదా? అంటే కొంచెం పూసలతో డిఫరెంట్గా కొంచెం సిల్వర్ లుక్ వచ్చి, ఇది కూడా మెటలే, మనకి బాగానే ఉంది. అంటే లోపల వెలిసినా సరే బయటకు తెలీదు. లోపల కొంచెం కోటింగ్ పోయినా సరే బయట మనకి నీట్గానే ఉంది. ఇవి 100 రూపీస్. ఇంకా నేను మగ్గం వర్క్వి థ్రెడ్ బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి నేను షిరిడీలో తీసుకున్నాను. 100 150, నాకు ప్రైస్ నిజంగా గుర్తులేదు. బట్ నాకు తక్కువ అనిపించింది, అంటే రీజనబుల్ అనిపించింది. చుట్టాలందరికీ కూడా తీసుకున్నాను, మా అమ్మకి, అందరికీ. అండ్ నేను గుండమ్మ కథ సీరియల్లో కొంచెం నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, ఇవే వాడేదాన్ని. నాకు అలా వంగి తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇలా ఒళ్ళో పెట్టుకొని చూపిస్తా. ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉంది అని అంటే నేను తప్పకుండా వేసుకొని చూపిస్తాను. అండ్ ఇంకోటి, చీర గురించి చాలామంది అడుగుతున్నారు, మొన్న లైవ్లో అడిగారు. సో ఈ చీర గురించి నేను లాస్ట్లో చెప్తాను, ఎక్కడ తీసుకున్నాను ఎంత అని. సో కమ్ హియర్. ఇవన్నీ గాజులు 80 రూపీస్, 100, అంటే అన్నీ 100 అలా ఆ టైప్లోనే అనమాట. ఇవి వచ్చేసి నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి పాత బ్యాంగిల్స్, పెళ్ళైన కొత్తలోవి, వరంగల్లో తీసుకున్న, కొంచెం వెలిసిపోయాయి. ఇవి బాగానే ఉన్నాయి. ఇది 250 రూపీస్ ఎంతో ఈ సెట్ కూడా అలాగే 250 ఎంతో. వరంగల్లో ఏదో హోల్సేల్ బ్యాంగిల్ షాప్లో తీసుకున్నా, బాగున్నాయి. కాకపోతే ఇదంతా ఒక సెట్ నాకు 120 రూపీస్ అలా పడింది ప్రైస్.
అండ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండ్ ప్రైస్ నిజంగా నాకు గుర్తులేదు, ఎందుకు అని అంటే నా పెళ్ళికి ముందుది ఎప్పుడుదో. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను చూపిస్తాను వేసుకొని. సో ఈ టూ సెపరేట్ అండ్ అన్ని బ్యాంగిల్స్ నేను రేట్స్ చెప్పలేను, ఎందుకంటే అన్నీ గుర్తుంచుకోవాలంటే ఎవరికైనా కష్టం. సో నేను అన్ని బ్యాంగిల్స్ రేట్స్ చెప్పలేను. ఇవి నాకు ఎక్కడ కొన్నాను అని అంటే, మాకు జగన్ స్టూడియోస్ అని కుకట్పల్లి దగ్గర ఒక లొకేషన్ ఉంది. అక్కడ షూట్ అవుతున్నప్పుడు అక్కడ షూటింగ్ దగ్గరికి ఎవరో ఇలా బ్యాగ్స్లో తీసుకొని వచ్చి అమ్మారనమాట. సో నాకు నచ్చాయి, ఎందుకో కొంచెం రిచ్గా ఉన్నాయి, ప్లస్ రీజనబుల్ ప్రైస్. ఈ రెండు 250, ఈ రెండు 250 తక్కువ అనిపించింది నాకు. అంటే ఒకటి వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం, ఇంకోటి రీజనబుల్. అండ్ కమింగ్ టు దిస్, ఇవి పాత బ్యాంగిల్స్ అనమాట, కొంచెం గాజు, ట్రాన్స్పరెంట్ గాజువి ఇవన్నీ. అప్పట్లో నేను కాలేజ్కి వాడేదాన్ని. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా పాతవే, బట్ ఇవి కూడా నేను ఎక్కడ తీసుకున్నా, వైజాగ్లో తీసుకున్నాను. ఇవి కూడా పెళ్ళికి ముందువే, 140 సంథింగ్ ఆ ప్రైస్ ఇది, ఈ సెట్ మొత్తం. అండ్ ఇవి కూడా సేమ్ ట్రాన్స్పరెంట్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి కాలేజ్ టైంలో అప్పట్లో వేసుకునేవారు, చూపిస్తాను. సో ఇవి సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటేనే బాగుంటుంది. సో నేను సింగిల్ బ్యాంగిల్ వేసుకొని చూపిస్తాను. ఇవి 80 రూపీస్. ఇవి సింగిల్ బ్యాంగిల్స్ లాగా కానీ, లేదంటే ఒక చేతికి వాచ్, ఒక చేతికి బ్యాంగిల్ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. 50 రూపీస్ ఈ సెట్, 50 రూపీస్, కొంచెం బాగుంటుంది. ఇది కూడా 50. నేను ఎగ్జిబిషన్లో చూశాను, నాంపల్లి ఎగ్జిబిషన్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. నేను వైజాగ్లో తీసుకున్నాను, విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్ పెట్టారు, అక్కడ తీసుకున్నాను. ఇవి వేసుకుంటే బాగుంటాయి యాక్చువల్లీ. ఈ కలర్ ఏమో ఇలా ఉంటుంది బ్లాక్, అండ్ ఈ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు చూపించడానికి ఇలా వేసుకున్నాను. అండ్ ఇవి మట్టి గాజులు అంటారు. సో 50 రూపీస్ ఈజ్ రీజనబుల్ నాకు తెలిసి. ఈ సెట్ కొన్నాను నేను ఇలాగా, వేరే డ్రెస్కి దేనికో మ్యాచింగ్, 80 90 రూపీసో. ఇవి వచ్చేసి వైజాగ్లో తీసుకున్నాను. ఇవి 50 రూపీస్ డజన్, ఒక 2 హ్యాండ్స్కి కావాలని తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి 40 రూపీస్. మనకి మెటల్ మీద ఏదో చిన్న క్లాత్ టైప్ డిజైన్ చమ్కి ఇచ్చారు. ఈ రెండిట్లో ఒక మైనస్ ఉంది, ఏంటంటే ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే మనకి మొహం అంతా మెరుపులు అయిపోతూ ఉంటుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, సిల్వర్, వేసుకొని చూపిస్తాను. సో ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్, నాకు సిల్వర్ కలర్ అలా అన్నిటి మీదకి మ్యాచ్ అయ్యేవి ఇష్టం అనమాట, సిల్వర్ అండ్ గోల్డ్. ఇవి వచ్చేసి మీకు ఈ కార్నర్ ఉన్నాయి కదా, లైక్ ఈ బ్యాంగిల్స్, ఇవి 4 బ్యాంగిల్స్ 100 రూపీస్కి తీసుకున్నాను. అన్నీ వైజాగ్లోనే తీసుకున్నారా అని అనకండి, కొన్ని ఆన్లైన్లో కూడా తీసుకుని ఉన్నాయి, అవి లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 100 120 రూపీస్ పడింది నాకు డజన్. సో ఈ బాక్స్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇవి నా థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి ఎక్కడ కొన్నవి కాదు, నా కోసం మా వదిన చేశారు, అంటే రవి గారు వాళ్ళ సిస్టర్, సొంత సిస్టర్ చేశారు. నార్మల్ బ్యాంగిల్స్ మీద థ్రెడ్తో చేశారనమాట. సో మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు, బట్ దీంట్లో కూడా ఒక మైనస్ ఉంది, అది కూడా చెప్తాను నేను. అన్నీ వేసుకోలేను కాబట్టి ఇందులో ఒక 2 సెట్స్ వేసుకొని చూపిస్తాను. వేసుకుంటే ఇలా ఉంటాయి. అండ్ దిస్ వన్ ఇంకో మోడల్, దీంట్లో చూడ్డానికి చాలా బాగుంటాయి. నాకు తెలిసి ఒకప్పుడు చాలా ట్రెండ్ ఇవి, అండ్ లైట్ వెయిట్ ఉంటాయి ఈ బ్యాంగిల్స్. దీంట్లో మైనస్ ఏంటి అని అంటే, ఒకటి మనకి థ్రెడ్ తెగిపోతే మాత్రం ఇలా దారాలా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే, మనం ఇది ఇంట్లో చేసుకుంటాం కదా, గ్లూతో అంటించుకుంటాం. సో ఇవి ఊడిపోతూ ఉంటాయి. పాపం మా వదిన ఫీల్ అవుతారేమో, వదిన ఏమనుకోకండి, అంటే జెన్యున్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇది మైనస్ ఈ థ్రెడ్ బ్యాంగిల్స్లో. సో ఇవి చూసారు కదా, థ్రెడ్ బ్యాంగిల్స్ చూడడానికి చాలా బాగుంటాయి, బయట కూడా మనకి అమ్ముతూ ఉంటారు. కాకపోతే చేయడం చాలా కష్టం, మెయిన్ నడుము నొప్పి వచ్చేస్తుంది. నేను ఒక 2 బ్యాంగిల్స్ చేసి నాకు అమ్మో అవసరమా అనుకున్నాను. సో ఇవి కూడా కొన్ని మా వదిన చేసి నాకు పంపించారు. థ్యాంక్స్ టు మై వదిన, పాపం నా కోసం ఇన్ని బ్యాంగిల్స్ చేసి పంపించారు. సో ఈ బ్యాంగిల్స్ ఒక డిఫరెంట్ మోడల్, ఎందుకంటే నేను గోల్డ్ ఎక్కువ తీసుకున్నాను, ఎప్పుడైనా మనం వేరే బ్యాంగిల్స్తో మ్యాచ్ చేసి వేసుకోవచ్చు కదా, సో అందుకని తీసుకున్నాను. ఇవి నేను ప్రగతి నగర్లో తీసుకున్నాను, షాప్ నేమ్ అయితే గుర్తులేదు, ప్రగతి నగర్లో. ఇవి వచ్చేసి మట్టి గాజులు, 200 రూపీస్, అరౌండ్ 200 రూపీస్ అనమాట. ఇవి వచ్చేసి నాకు 400 రూపీస్ అయింది. ఇవి వచ్చేసి మగ్గం వర్క్ బ్యాంగిల్స్,
నాకు చాలా ఇష్టం అనమాట. రవి నాకు ఒక ఎల్లో అండ్ బ్లూ కలర్ శారీ తీసుకున్నారు, దానికి మ్యాచింగ్ చేయించుకున్నాను నేను. ఈ పేర్ అంటే 2 బ్యాంగిల్స్, ఒక పేర్కి 2 బ్యాంగిల్స్ వస్తాయి. ఇవి అరౌండ్ 600 రూపీస్ అనమాట. మీరు ఒకవేళ ఇంకా ఎక్కువ వర్క్ చేయించుకుంటే అది డిజైన్ బట్టి మనకి రేట్ మారుతూ ఉంటుంది. ఇవి పేర్ మళ్ళీ 400 రూపీస్. ఇవి నాకు మాన్సా క్రియేషన్స్ హైదరాబాద్ అని ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది, అకౌంట్. వాళ్ళు పంపించారు ఫస్ట్ టైం ప్రమోషన్ కని. సో ఇవి ఒక మోడల్. ఇంకా నా దగ్గర మగ్గం బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి, అది షో. ఎల్లో టైప్లోనే ఇవి ఇంకో డిజైన్ అనమాట, కలర్ చేంజ్. ఈ గ్రీన్ అంటే ఒక పెయిర్ అనమాట, 2 బ్యాంగిల్స్ వస్తాయి పెయిర్లో. ఇవి 600 రూపీస్. ఈ మధ్యలో 4 బ్యాంగిల్స్ వచ్చాయి కదా, ఇవి వర్క్ బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది కొంచెం హెవీ వర్క్ కాబట్టి నాకు 400 పడింది. అదే సింపుల్ వర్క్ అయితే మనకి 300 కూడా ఉంటాయి. ఇది కూడా మాన్సా క్రియేషన్స్, వేసుకొని చూపిస్తాను. సో చేతికి ఇలా చక్కగా అందంగా ఉంటాయి బ్యాంగిల్స్. కావాలంటే మనం 2 చేతులకు కూడా వేసుకోవచ్చు. సో కింద కూర్చొని మీకు చక్కగా సింపుల్గా చెప్పేస్తాను టకా. ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్. వైజాగ్లో డాల్స్ అండ్ చిక్స్ అని ఒక షాప్ ఉంది జగదాంబ దగ్గర, దాని పక్కనే ఒక బ్యాంగిల్ షాప్ ఉంది సైడ్కి, అక్కడ అన్నమాట తీసుకున్నాను. ఇవి నాకు 350 ఎంతో పడింది. బట్ అప్పట్లో నేను ఇది ఎక్కువ పెట్టానని అనిపించింది. ఇవి డ్రెస్సెస్కి తగిలి ఇలా ఊడిపోతూ ఉంటాయి, చీరలు ఏమైనా కట్టుకున్నప్పుడు చిరిగిపోతూ ఉంటాయి కొంచెం, అందుకని నాకు నచ్చలేదు. చూడ్డానికి బాగుంటుంది కానీ బట్ అదొకటి మైనస్. సో ఈ బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టం. ప్రైస్ నన్ను అడిగితే నాకు తెలియదు, ఎందుకంటే ఇవి మా అక్క ఇచ్చింది. మా పెళ్ళికి నేను వేసుకున్నాను ఈ బ్యాంగిల్స్. కొంచెం పాడైపోయాయి, ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను ఇవి గుర్తుగా దాచుకున్నాను. మా పెళ్ళి జరిగి 11 సంవత్సరాలు అయ్యాయి, ఈ గాజులకు కూడా 11 సంవత్సరాలు. వన్ ఆఫ్ మై ఫేవరెట్. రేట్ అయితే నాకు తెలీదు, ఇవి గిఫ్ట్ ఫ్రమ్ మై సిస్టర్. ఇవి యాక్చువల్గా కలుపుకోవాలి మొత్తం. ఇవి నేను వైజాగ్లో తీసుకున్నాను, 900 రూపీస్ మొత్తం ఈ సెట్. అంతా మెటలే. ఇవి దేని మీదకైనా నేను మ్యాచ్ చేసేసుకుంటాను, సో అందుకని ఉంచుకున్నా. ఇవి కూడా ఓల్డ్ బ్యాంగిల్సే, 900 పడింది నాకు మొత్తం సెట్. సో ఇవన్నీ గాజులు. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది వీటి ప్రైజెస్. ఆల్మోస్ట్ అన్నీ 100, 120 ఆ టైప్లోనే అనమాట. అండ్ ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్. ఇవి 120 రూపీస్. ఇవి ఇంకా పాత ఎవరెవరో ఇచ్చినవి అలా ఉంచుకున్నా. ఈ మెటల్ బ్యాంగిల్స్ నాకు ఇష్టం. కొంచెం ట్రెండీగా మనం సిల్వర్ జ్యువెలరీ వేసినప్పుడు ఈ టైప్ కానీ కొంచెం ఈ బ్లాక్ మెటల్ కానీ వేసుకోవచ్చు. సో ఇవి మెటల్ బ్యాంగిల్స్. ఇవి 120 రూపీస్ అనమాట. నాకెందుకో ఈ మెటల్ బ్యాంగిల్స్ నచ్చుతూ ఉంటాయి. అంటే ఇవి కానీ లైట్ ఇంకో సిల్వర్ కలర్ చెప్పాను కదా, అవి కానీ మనం ట్రెండీగా లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ దేనికైనా సిల్వర్ జ్యువెలరీ పెట్టుకుంటే వాటి మీదకి ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. సిల్వర్ కానీ బ్లాక్ మెటల్ టైప్ జ్యువెలరీకి కానీ. సో ఇవి 120 రూపీస్. అండ్ ఈ గోల్డ్ కూడా లైక్ మెటలే అనమాట, ఊరికే తీసుకున్నా, బాగుంటుంది ఎప్పటికైనా ఉంటే దేని మీదకైనా పనికొస్తుందని. అండ్ మధ్యలో థ్రెడ్ బ్యాంగిల్స్ మౌదిన్ చేసింది. ఇవేవో వేరే బ్యాంగిల్స్, ఇవి మ్యాచ్ చేసుకున్నా. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా వదిన ఇచ్చారు నాకు బర్త్డే గిఫ్ట్గా, ఈ 2 బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి మట్టి గాజులు, 300 రూపీస్. ఇవి ఎక్కడ కొన్నాను, చార్మినార్ దగ్గర తీసుకున్నాను. అఫ్కోర్స్ నేను ప్రైస్ ఎక్కువే పెట్టాను అనిపించింది ఇప్పుడు, అప్పట్లో నాకు తెలీదు. సో నేను దాచుకుంటా కొన్ని బ్యాంగిల్స్ అలాగా. అండ్ ఇవి నార్మల్ బ్యాంగిల్స్, ఏదో డ్యాన్స్ షో కానీ తీసుకున్నా, యూస్ కూడా చేయలేదు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు రేట్ తెలియదు ఎందుకు అని అంటే, ఇవి మా పెద్దనాన్నగారు వాళ్ళు ఏదో ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. సో ఇవి ఒక మోడల్ అనమాట. సో ఫైనల్గా మగ్గం వర్క్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి ఎక్కడ తీసుకున్నాను అని అంటే, బ్లూ చూడండి, యూ కెన్ సీ ఇట్, చక్కగా మనకి వర్క్ చేసింది. అండ్ ఇవి త్వరగా ఇప్పుడు ట్రెండ్ ఎక్కువ అండ్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇవి మనకి 600 రూపీస్. బయట మీకు నార్మల్గా బయట మనకి 700, 800 అలా చెప్తూ ఉంటారు. నాకైతే ఆవిడ 600 రూపీస్కి సేల్ చేశారు ఈ బ్యాంగిల్స్. ఇందులోనే డిఫరెంట్ మోడల్స్ అనమాట. గ్రీన్, బ్లూ, రెడ్లో ఇది పీకాక్, ప్యారెట్ వచ్చాయి. అంటే నేను శారీకి మ్యాచింగ్ టైప్లో తీసుకున్నాను. సో ఇవి సింగిల్ హ్యాండ్కి వేసుకుంటే బాగుంటుంది, లేదంటే మనం ఈ సైడ్లో వేరే బ్యాంగిల్స్ తీసుకొని అవి వేసుకున్నా బాగుంటుంది, దీనికి మ్యాచింగ్, శారీకి మ్యాచింగ్ లాగా. సో ఇదొక మోడల్. మాన్సా క్రియేషన్స్ హైదరాబాద్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను.
ఇవి ఇంకా నేను యూజ్ చేయాలి, కొత్త సీరియల్ కానీ తీసుకున్నా. ఇవి వచ్చేసి నాకు ఈ 4 బ్యాంగిల్స్ 300-400 అలా పడ్డాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అనమాట, వర్క్ బట్టి 300 కొన్ని 400 అలా పడ్డాయి. ఎందుకంటే ఒక్కొక్క వర్క్ బట్టి మనకి ప్రైస్ మారుతూ ఉంటుంది. అలాగే ఎల్లో కూడా చాలా సింపుల్ అండ్ క్యూట్ యూనిక్గా ఉంటాయి. అండ్ ఆరెంజ్ నాకు అంతగా నచ్చలేదు కానీ బట్ శారీ డిమాండ్ చేసింది నాకు ఇవి. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ మనం ఇలా కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా ఆల్మోస్ట్ అలాగే సేమ్ ప్రైస్. ఇది నేను సింగిల్ బ్యాంగిలే తీసుకున్నాను. ఇది నాకు 300 పడింది. అండ్ ఈ సైడ్ వచ్చి నాకు 150 పడింది. సో నాకు ఓవరాల్గా 450 రూపీస్ అయింది ఇలా ఒక సెట్ కోసం. సో ఈ ఎల్లో వేసుకొని చూపిస్తున్నాను నేను. సింపుల్గా ఎలా వేసుకోవచ్చు, యాక్చువల్గా ఒక హ్యాండ్కి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి నా బ్యాంగిల్స్ కాదు, మరింతకు ఇక్కడ పెట్టాను అనుకుంటున్నారా? ఇవి మీలో ఒక 10 మందివి ఎవరైతే రేపు May 31 సండే 7 o'clockకి మా లైవ్లోకి వచ్చి 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారో ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము. సో ఇవి ప్రైస్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ 250 రూపీస్. కాస్ట్ తక్కువే అయ్యుండొచ్చు కానీ మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా ఇస్తే బాగుండు అని అనిపించింది. సో మీకోసం ఆన్సర్ క్రియేషన్స్ వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు, May 31 ఈవినింగ్ 7 o'clockకి లైవ్కి వచ్చేయండి. 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, ఈ బ్యాంగిల్స్ గెలుచుకోండి. అమ్మయ్య, మీరు అడిగారని చెప్పి చాలా కష్టపడి నా బ్యాంగిల్స్ అన్నీ చూపించేశాను. నాకు తెలిసి మీకు నచ్చే ఉంటాయి. అండ్ లాస్ట్ చెప్తానని చెప్పాను చీర గురించి. ఈ చీర నేను మింత్రాలో తీసుకున్నాను, ఆన్లైన్లో. నాకు కనుక లింక్ ఏదైనా దొరికితే కనుక డెఫినెట్గా నేను పెడతాను. అండ్ ఎప్పుడో చాలా రోజులు అయిందనమాట తీసుకొని, కానీ ఈరోజే వేసాను. ఈరోజు ఇన్ ది సెన్స్ మన లైవ్లో వేసాను. ఈ శారీ చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ, అంటే కెమెరాలో చూడడానికి బాగానే ఉంటుంది కానీ నార్మల్గా చూస్తే నాకు అంత వర్తీ అనిపించలేదు. 650 రూపీస్. ఇంకా 650 రూపీస్కి ఇంకా మంచిగా వస్తాయి మనకి బయట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా నేను మీకు బోల్డని వీడియోస్ చూపిస్తాను. ఇవి నా దగ్గర ఉన్న రీజనబుల్ అండ్ మగ్గం వర్క్ బ్యాంగిల్స్ చూపించాను. 1 గ్రామ్ బ్యాంగిల్స్ ఇంకా ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్వి. అవి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది కదా. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. స్పెషల్లీ ఎలా ఉంది, ఏంటి, మీకేం నచ్చింది అని కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.